ఎవరిని బట్టి శక్తి అంటే ఆయన యందలి విశ్వాసమును బట్టి. పరిస్థితుల మార్పు కూడా ఇదే వర్తిస్తుంది. గందరగోళంగా ఉంది పరిస్థితి, తారుమారుగా ఉంది, గజిబిజిగా ఉంది, శూన్యంగా కనపడుతుంది, ఏం అర్థం కావట్లా, జీవితం చిన్న భిన్నంగా ఉంది. ఇలానే ఉంటుందా? నిన్ను అలానే వదిలేయటానికి చేశాడా దేవుడు? కాదు. విశ్వాసమును బట్టి చూడు, అది అలా ఉండదు. ఖచ్చితంగా దాన్ని దేవుడు మార్చేస్తాడు. అంతే. ఏ పరిస్థితి అయినా విశ్వాసమును బట్టి చూడాలి. రక్తస్రావం గల స్త్రీ, ఆయన నాకు దొరికితే చాలు, ఆయన వస్త్రమును పట్టుకున్నా బాగుపడిపోతాను, ఆయన నాకు దొరికితే చాలని నిరీక్షిస్తూ ఉంది, ఎదురు చూస్తూ ఉంది, విశ్వాసమును బట్టి చూస్తూ ఉంది. రెండూ జరిగినాయి. విశ్వాసం రెండు విషయాల్లో ఉంచింది ఆమె. నంబర్ 1, ఇన్ని సంవత్సరాలు బాధపడుతున్నాను, ఈరోజు ఆయన గురించి విన్నాను, నేను ఆయన్ని వెతుక్కుంటా వెళ్ళటం కాదు, ఆయనే నాకు అందుబాటులోకి వస్తాడని నమ్మి. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టి చెప్పు. నంబర్ 1, ఆయనే నాకు అందుబాటులోకి వస్తాడు, మొదటిది. రెండవది, ఆయన నాకు అందుబాటులోకి వచ్చినప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలని. రెండు నిరీక్షించింది. మందులు మాకులు అన్ని అయిపోయినాయి, వాటి మీద విశ్వాసం తీసి అవతల పడేసాను. వాళ్ళు వీళ్ళు చెప్పారు యేసయ్య గురించి, ఆ మాట యందలి విశ్వాసమును బట్టి. ఇప్పుడు ఆయన గురించి చెబితే ఆ మాట మీద విశ్వాసంతో పోయి వాడుకున్నారు, ఎగబడ్డారు. 50,000 మంది ఎగబడ్డారు. యేసయ్య గురించి వచ్చిన ఆ నోట ఈ నోట ఆయన గురించి విన్న మాటను బట్టి విశ్వాసం, వినుట వలన విశ్వాసం కలుగునన్నది వాక్యం. విశ్వాసం కలిగి ఉంది ఆమె. విశ్వాసం ఆమెను సిగ్గుపరచలేదు. నిజంగానే యేసయ్య ఆమె దగ్గరికి వచ్చాడు. ఆయన ఏ అడ్రస్లో ఉన్నాడు, ఏమి ఎత్తుక్కుంటా బోలా ఆయన నా యొద్దకు వస్తాడు అని నిరీక్షించింది. నిజంగానే వచ్చాడు. అంతేకాదు, నేను వస్త్రపు చెంగు ముడతాను బాగుపడతాను, నా పరిస్థితి ఇలానే ఉండదు, నేను బాగుపడతాను, ఆయన నాకు దొరుకుతాడు, నేను ఆయన పట్టుకుంటాను, బాగుపడతాను. ఇదే నిజంగానే రావటం జరిగింది, వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టడం జరిగింది. మొదటి కార్యము జరిగించినప్పుడు రెండవ కార్యం కూడా ఆయన జరిగిస్తాడు. అది ఆమెలో జరిగిన కార్యం. మొదటిది ఏంటి అంటే, ఆయనే నా ముందుకు వస్తాడని నేను నమ్మా. నిజంగా జరుగుతుందిగా ఇప్పుడు ఆ సన్నివేశం. వచ్చాడుగా. ఇది జరిగినప్పుడు ఇప్పుడు ఆ వస్త్రపు చెంగు ముట్టిన బాగుపడుతును అనుకునే ఆ రెండవ సంఘటన కూడా జరిగింది. జనాన్ని తోసుకుంటూ, వాస్తవంగా ఆడవాళ్ళకి భయం, వెనకడుగులో ఉంటారు. పురుషులైతే తెగబడి ముందుకు పరిగెత్తారు. అలాంటి తోసేసుకుంటూ వెళ్ళిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళిపోయి వస్త్రపు చెంగు టపామని పట్టేసుకుంది. అంతే. 12 సంవత్సరాల నుంచి నిర్విరామంగా శోధింపబడుతున్న ఆ జబ్బు ఆన్ ది స్పాట్ బ్రేక్ యేసునామములో. ఇది ఆయననే ఆపేసింది. అసలు చక నడుచుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తి ఈమె ఎప్పుడైతే ఇది చేసిందో, ఈమె అక్కడ నిలబడింది, ఆయన కొంచెం ముందుకెళ్ళి ఆయన నిలబడ్డాడు. స్వస్థత పొంది కార్యం చూసి ఈమె బ్రేక్ అయిపోయింది. ఈ కార్యం జరిగిందన్న సంగతి గ్రహించిన యేసయ్య ముందుకెళ్ళి ఆయన ఆగాడు. నన్ను ఎవరు ముట్టారా అన్నాడు. పక్కన వాళ్ళు చిత్రంగా చూశారు. ఇంతమంది గుంపులు పైన పడుతుంటే, మా మీదే పడుతుంటే, స్తోత్రం చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. నేను చెబుతుంది ఏమన్నా అర్థమవుతుందా మీకు? నిజంగా అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి, నేను సంతోషపడతాను. రైట్. ఇంతమంది గుంపులు మీద పడుతుంటే నన్ను ఎవరు ముట్టారు అంటాడు. ఏంటి బోధకుడు అన్నాడు. చూసుండొచ్చు వాళ్ళు. యేసయ్య సమాధానం ఏంటి? మీరు నన్ను టచ్ చేయటం వేరు, ఒక పర్సన్ నన్ను టచ్ చేశారు, ఆ పర్సన్ టచ్ చేయటం వేరు. ఎవరో ప్రభావము ఆయనలో నుండి బయలువెడలట చూచి యేసు నిలిచి నన్ను తాకినది ఎవరని అడిగాడు. అప్పుడు వచ్చింది ముందుకి, నేనేనయ్యా. ఏమన్నాడు? బుద్ధి లేదా అనలా. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను అన్నాడు. అక్కడ వాడాడు.
కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన సమాధానం గలదానవై పో.